guys, welcome back to Ganesh Experiments. ఈ రోజు అయితే మనం ఒక 18 సబ్ వూఫర్ అయితే రీస్టోరేషన్ చేయబోతున్నాము. చాలా చూడండి, చాలా నీట్ అండ్ ప్రాపర్ గా వచ్చింది. ఇదైతే ఒక 18 సబ్ వూఫర్, హెవీ మ్యాగ్నెట్. ఇదైతే దాని పాత పేపర్ కాయిల్. ఇది చాలా నార్మల్ క్వాలిటీ. ఇది ఇప్పుడైతే పాత దానికంటే కొద్దిగా బెటర్ క్వాలిటీది అయితే మనం చేంజ్ చేసాము. చేయడానికి నాకు అరౌండ్ ఒక 45 minutes to 50 minutes అయితే పట్టింది. చాలా వీడియోలో అయితే చాలా క్లారిటీగా అర్థం చేశాను. రండి టెస్ట్ చేద్దాం. ప్రజెంట్ పొజిషన్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు. ఇది దీని పొజిషన్. ఇది నార్మల్ క్వాలిటీ పేపర్ అన్నమాట. ఇప్పుడు ముందు దానికంటే కొద్దిగా బెటర్ క్వాలిటీ పేపర్ అయితే తెచ్చాం మనం. చూడండి, ఈ కాయిల్ ఆ కాయిల్ చాలా డిఫరెన్స్ ఉంది. మొత్తం ముందు పైన క్లీన్ చేసుకోవాలి. కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకొని మన కాయిల్ ప్లేస్లో మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని టేపింగ్ చేసేసేయాలి. ఆ లోపలికి డస్ట్ వెళ్ళకుండా మొత్తం కవర్ చేసేసండి. డస్ట్ వెళ్ళొద్దు అట్లానే. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసేసేయాలి, ఎందుకంటే పేపర్ స్టిఫ్గా పేస్ట్ అవ్వాలి కాబట్టి. సొల్యూషన్ గమ్ కాబట్టి అది పోవడానికి నేను టర్పింట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాను. మీరు కూడా యూజ్ చేయండి. టర్పింట్ ఆయిల్ మొత్తం అప్లై చేసేసేయాలి. ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం. ఇది టర్పింట్ ఆయిల్ మొత్తం అప్లై చేసేసండి. గమ్మ దగ్గర ఎక్కడెక్కడ ఉందో మొత్తం అప్లై చేసేసి ఒక 5-6 minutes వెయిట్ చేస్తే అది నీట్గా వచ్చేస్తుంది మొత్తం మనకి. అట్లనే అన్నిటికి అప్లై చేసుకోండి టర్పింట్ ఆయిల్ని అయితే. అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes అవుతే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అది డ్యామేజ్ కాకుండా మన చేతులు కూడా డ్యామేజ్ అవ్వకుండా, అంటే కట్ అవ్వడం కానీ ఇట్లా ఏమో కాకుండా నీట్గా చిన్న చిన్న పార్టికల్స్ కూడా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. మొత్తం మంచిగా క్లీన్ చేయాలి. పేపర్ స్టిఫ్ ఉంటుంది అప్పుడు. మొత్తం క్లీన్ చేసేయండి.
అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం స్పైడర్లో మన కాయిల్ అయితే ఫ్రీగా మూవ్ అవ్వాలి, ఎందుకంటే దాని యాక్షన్ ఉండాలి, ఫ్రీ యాక్షన్. అందుకనే ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ప్రాపర్ సైజ్ దొరకదు అందరికీ. అందరూ ఇట్లనే కట్ చేసుకోవాలి. సైజ్ దొరికినా ప్రాపర్ది అది తీసుకోవద్దు, ఎందుకంటే చాలా లూజ్ ఉంటుంది. మనం ప్రాపర్ సైజు కట్ చేసుకున్నామంటే కాయిల్ని బట్టి, ఎందుకంటే ఒక్కొక్క స్పీకర్ మ్యాగ్నెట్కి ఒక్కొక్క కాయిల్ పడుతుంది కాబట్టి దాని సైజుని బట్టి కట్ చేసుకొని మనం గమ్మింగ్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది అది. ఇలా రాడ్ని అయితే తీసుకొని కొద్దిగా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత అది ఒకసారి చెక్ చేసి అలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని అయితే ఆ వైర్స్ దాని ఆపోజిట్గా ఉండేటట్టు చూసుకోవాలి, కరెక్ట్ దాని సైడే కాయిల్ వైర్స్, స్పీకర్ వైర్స్ ఆపోజిట్గా. ఇప్పుడు కార్డ్బోర్డ్ని అయితే తీసుకొని కట్ చేసి ఆ కాయిల్ లెవెల్గా ఉండాలి, అంటే దాని కాయిల్ లాస్ట్ వైరింగ్ టాప్లో ఉండాలి. స్పీకర్ లెవెల్గా ఉండేటట్టు చూసుకొని పెట్టి జాగ్రత్తగా పెట్టాలి. తర్వాత ఏమో మన కార్డ్బోర్డ్ కట్ చేసుకొని దానికి టైట్గా ఫిక్స్ చేసేసాలి. అంటే పేస్ట్ ఏం చేయొద్దు, టైట్గా పెట్టుకోవాలి అంతే లాస్ట్ వరకు, అది కదలకుండా. తర్వాత మనం స్పైడర్ని అయితే అంటించేసేయాలి. తర్వాత మన స్పీకర్ పేపర్ కూడా దాని కాయిల్ సైజ్లో కట్ చేసుకొని నీట్గా దాంట్లో పట్టేటట్టు చూసుకొని ఒకసారి రాడ్తో ఇట్లాని తర్వాత ఏమో మనం చెక్ చేసుకోవాలి. దానికి లాస్ట్ వరకు అయితే ఆ కాయిల్ అయితే మూవ్ కావద్దు, అట్లనే ఉండాలి. అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ దానివల్లనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అది మూవ్ అయింది అనుకోండి, సౌండ్ క్లారిటీ పోవడం ఇట్లా జరుగుతుంది. క్రాస్ ఉండొద్దు, అది కరెక్ట్ లెవెల్గా ఉండాలి. దీనికి గమ్మింగ్ చేసుకున్న తర్వాత మన స్పీకర్ పేపర్ని కూడా గమ్మింగ్ చేసుకోవాలి. ఇలా గమ్మింగ్ చేసుకొని అదైతే నీట్గా అంటించేసి పేపర్ అయితే ఎగ్జాక్ట్గా అంటుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది అప్ డౌన్ అవ్వద్దు, సైడ్కి కూడా అవ్వద్దు. కరెక్ట్ సెంటర్లో కరెక్ట్గా ఉంటే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ద్వారా మంచి సౌండ్ అయితే క్లారిటీగా వస్తుంది. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే వెళ్ళి లైక్ చేసుకోండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా జాగ్రత్తగా ఆ కాయిల్ మూవ్ కాకుండా మెల్లగా, ఒకసారి తీసినా పర్లేదు, మెల్లగా కాయిల్ కదలకుండా జాగ్రత్తగా పెట్టేసాలి. ఇలా జాగ్రత్తగా పెట్టిన
అది ఎక్స్ట్రా కూడా ఉండదు, ఎందుకంటే బేస్ గురించి కాబట్టి. ఇదైతే ఒక 8 ఇంచ్ సబ్ వూఫర్. ఇది సబ్ వూఫర్ కాబట్టి, అంటే బేస్ గురించి ఇది సబ్ వూఫర్ కాబట్టి ఆ బార్డర్ అయితే పైనకి వచ్చింది. ఒకవేళ నార్మల్ స్పీకర్ అయి ఉంటే బార్డర్ కిందికి వెళ్తుండే, ఎందుకంటే ట్రైబుల్ గురించి అది. ఇది బేస్ కాబట్టి బేస్ అప్ డౌన్ మూవ్ యాక్షన్ ఉండాలి కాబట్టి, సో అందుకని ఇదైతే బార్డర్ పైనకి వచ్చింది. దానికి కూడా గమ్మింగ్ చేసుకోవాలి, ఎందుకంటే లీక్ ఉండదు అసలు సౌండ్ క్లారిటీ గురించి. తర్వాత కాయిల్ వైర్స్కి అయితే ఇన్సులేటెడ్ ఉంటుంది కాబట్టి ఇన్సులేటెడ్ గమ్ అదైతే తీసేసి కొద్దిగా షోల్డింగ్ చేసేసుకోవాలి. దానికి ఒక చిన్న నీడిల్తోని ఒక 2 హోల్ వేసుకోవాలి, దాని ఆపోజిట్గా స్పీకర్ వైర్ ఆపోజిట్గా వేసుకున్న తర్వాత కొద్దిగా సరిపోతే కొద్దిగా పెద్దగా చేసుకోండి, ఎక్కువ కూడా పెద్దగా అవద్దు. కొద్దిగా పెద్దగా చేసుకున్న తర్వాత స్పీకర్ వైర్స్ని అయితే లోపల తేవాలి. ఇప్పుడు నేను తెస్తాను చూడండి అట్లనే. ఇదైతే చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే స్పీకర్ హోల్స్ అవ్వడం అట్లా ఏం కాకూడదు. చూడండి మెల్లగా, ఎక్కువ ఇటు అటు కాకుండా మెల్లగా తెచ్చేసేయాలి. రెండు వైర్లు వచ్చిన తర్వాత ఆ వైర్లకి ఎగ్జాక్ట్గా సోల్డింగ్ చేసేసేయాలి. ఫస్ట్ అయితే ఆ వైర్లు కాపర్ వైర్ అంటే మన కాయిల్ వైర్ ఉంటుంది కదా, అది తీసుకొని చుట్టాలి దానికి రౌండ్గా, ఎందుకంటే దానికి మట్టాలి, టైట్గా ఉండాలి. రౌండ్గా చుట్టిన తర్వాత సోల్డరింగ్ చేసుకోవాలి. ఈ కాపర్ వైర్ గట్టిగా లాగొద్దు, నార్మల్గా లూజ్ ఉండేటట్టు, మరి ఎక్కువ లూజ్ కాకుండా నార్మల్గా పట్టుకొని లాగాలి. ఎందుకంటే కాపర్ వైర్ కట్ అయిపోతుంది, కొద్దిగా బెండ్ అయిందంటే అది డైరెక్ట్ కట్ అయిపోతుంది. కాబట్టి నార్మల్గా చుట్టిన తర్వాత మొత్తం చుట్టేసాలి అదంతా. తర్వాత సోల్డరింగ్ చేసేసుకోవాలి యాజ్ యూజువల్. ఇలా రెండు కూడా సోల్డరింగ్ చేసుకోవాలి. సోల్డరింగ్ చేసుకున్న తర్వాత పైన డస్ట్ పేపర్, అది ఎక్స్ట్రా వైర్ అయితే కట్ చేసుకోవాలి. సోల్డరింగ్ చేసిన తర్వాత లాస్ట్ దానిపైన కొద్దిగా గమ్ వేసేసేయాలి. లాస్ట్ అయిపోయినట్టే మొత్తం ఆల్మోస్ట్. పైన డస్ట్ పేపర్ ఒక్కటి పెట్టేస్తే మన స్పీకర్ రెడీ. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయాలి అట్లా, అప్పుడే ప్లే చేయకూడదు సాంగ్స్, ఎందుకంటే అది మొత్తం డ్రై అయిపోవాలి, ఎండిపోవాలి మొత్తము గమ్, లేదంటే కాయిల్ పోతుంది. ఒకసారి లూజ్ అయిందనుకో మళ్ళీ రాదు. ఇంకా మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా దానికి మొత్తం అయిపోయిన తర్వాత వదిలేసేయాలి. ఒక్కసారి చెక్ చేస్తున్నాను అంతే. చూడండి డస్ట్ పేపర్ ఒకటి అంటించుకుంటే మనకు అయిపోయినట్టు మొత్తం స్పీకర్. ఈ పేపర్ లోపలికి డస్ట్ పోకుండా అంతే, అందుకని దీని పేరు డస్ట్ పేపర్. ప్రాపర్ సెంటర్ వచ్చేటట్టు, ఎందుకంటే లుక్స్ పోకుండా నీట్గా సెంటర్లో మంచిగా అంటించుకోవాలి. అదైతే డస్ట్ పేపర్ని ఏదన్నా పెన్ను కానీ ఏదన్నా నీళ్ళు ఉంటే ఇట్లా రౌండ్గా అనేస్తే అది ప్రాపర్గా ఉంటుంది. ఇట్లా నీట్గా ఫైన్గా ఎట్లా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
ఇంకా లాస్ట్ దాని పైన అవి ఉన్నాయి కదా, దానిపైన ప్లాస్టిక్వి అవి కూడా అంటించేసుకుంటే అయిపోయినట్టే మొత్తం. ఇంకా అయితే 4 ఉంటాయి కదా, మనం తీసినప్పుడు ఒకటి బ్రేక్ అయిపోయింది. ఫోర్ పట్టేటట్టు కరెక్ట్గా చూసుకొని అంటించండి ఫ్రెండ్స్. చూడండి ఎఫ్ఎం ప్లే చేసినా ఎంత క్లారిటీగా వస్తుందో, మైక్ పెట్టి వినిపిస్తుందో చూడండి. చూపిస్తుంది చూడండి. చూసినట్టయితే మనకి ఎఫ్ఎం రేడియో కూడా క్లారిటీగా వస్తుంది. వీడియోని అయితే ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.